హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. చేయబోయేది సమోసా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తా రండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సమోసా. నేనైతే మైదా పిండితో చేసుకుంటున్నాను. ముందుగా కప్పు మైదా తీసుకున్నాను, గిన్నెలో వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా ఏనాడు పర్లేదు, నేనైతే వేసుకుంటున్నాను. ఆప్షన్ కాసిన ఆయిల్ ఇందులోకి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. ఎంత తీసుకోవాలి. ఇవి కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. అప్పుడు గురువు రావాలి. మామూలు నీళ్ళే పోసుకుంటున్నాను, వేడి నీళ్ళు కాకుండా మామూలు చల్లి నీళ్ళే. ఇలా కలుపుకోవాలి. మరి పలసం కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి. చపాతి పిండిలాగా చేసుకోవాలి. అంటే 5 నిమిషాల దాకా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అంటే మూతేసి పక్కన పెట్టి కలుపు పెట్టుకున్నాం కదా మైదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ సైజులో తీసుకోవాలి. ఇప్పుడు మైదా తీసుకుని చల్లుకోవాలి. పలసంగా చేసుకోవాలి, చిన్నగా నూనె కూడా అదమకూడదు చేసుకోవాలి. ఈ చెయ్యి కనిపించినట్టుగా చేసుకోవాలి. పలసంగా చెయ్యి కనిపించినట్టుగా అన్నిటినీ ఇలా పలసంగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నాం కదా, పెన్ను పెట్టుకున్నాను. ఆయిల్ వేయకూడదు. ఇట్లా దోరగా కాల్చుకోవాలి. వచ్చినప్పుడు తీసేయాలి. ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు తీసి ప్లేట్లు వేసుకోవాలి. అన్నిటినీ అలా కాల్చుకోవాలి. కాల్చి పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ ఇలా పేర్చుకోవాలి. అన్నిటినీ పేర్చుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ గోలో కట్ చేసుకోవాలి అన్నీ. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సమోసా సీట్లా కట్ చేసి పెట్టుకోవాలి. అంచున వేస్ట్ పోకుండా చిన్న కట్ చేసుకుని చిప్స్ లాగా చేసుకుని తినేవచ్చు.
సమోసా స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తా రండి. గ్యాస్ వెలిగించుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్నాం ఎర్రగడ్డలు ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నీ. చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుంది కలుపుకోవాలి. మరి మార్చకూడదు. లైట్గా వేసుకోవాలి. ఇలా ఎర్రగడ్డ ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇన్ని కలుపుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం పొడి, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. చికెన్ మసాలా 1 స్పూను. అన్నీ మిక్స్ చేసుకోవాలి. అటుకులు వేసుకోవాలి. 1 కప్పు అటుకులు వేసుకున్నాను. అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని అన్నీ కలబెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోతే వేసుకోవాలి. నేను చూస్తున్నాను, నాకు సరిపోయింది. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత నిమ్మగా వదులుకోవాలి. సగం తీసుకుని వదులుకోవాలి. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. వేసుకుంటున్నాను. బౌల్లో మైదా పిండి తీసుకున్నాను. ఈ వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి ముద్దలు లేకుండా. ఈ సమోసాలకి అతికిచ్చేదానికి, అది స్టఫింగ్ ఊడకుండా అతికిచ్చేదానికి కలుపుకోవాలి. మైదా పిండి షీట్ని తీసుకొని ఇలా వీడియో చూపించినట్టుగా చూడండి. ఇలాగ ముందుగా మైదా పిండిని అప్లై చేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో ఇలాగ కోన్ షేప్ రావాలి. ఇందాక చేసుకున్నాం కదా స్టఫింగ్, దాంట్లో వేసుకోవాలి. సరిపడంతా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి. మైదా పెట్టుకుని దాంట్లో ఏదైనా ఓపెనింగ్ ఉంటే ఇక్కడ మైదా పిండి ఇందాక చేసుకున్నాం కదా, అది దీంట్లో క్లోజ్ చేసుకోవాలి. ఇలా వీడియో చూపించినట్టుగా అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి సమోసాని. ఇప్పుడు డీప్ బాయిల్ సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కాలి. ఎక్కింది. ఇప్పుడు సమోసాలు ఇందులో వేసుకోవాలి.
కలుపుకోవాలి. ఇప్పుడు తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకోవాలి. అన్నిటి ఇట్లా చేసుకు పెట్టుకోవాలి. గిన్నె వేసుకోవాలి. అయిపోయిందండి సమోసా. 7 సమోసా మాలాగా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.